హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఏ సినిమా ఈవెంట్ చూసినా ఏదో లొల్లి రచ్చ. నిన్న ప్రభాస్ గారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజు డైరెక్టర్ మారుతి గారు కలర్ గురించి ఏదో మాట్లాడారు. దాని గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రగిలిపోతారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మారుతి గారిని ఆడేసుకుంటున్నారు. అసలు డైరెక్టర్ మారుతి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. చూసారుగా, మారుతి గారు కాలర్ ఎగరేసుకుంటూ చెప్పలేను. ప్రభాస్ గారి కటౌట్కు కాలర్ ఎగరేసి చెప్పడం అది ఒక చిన్న మాట అన్నట్టు మాట్లాడారు. అయితే కాలర్ వేసే అలవాటు టాలీవుడ్లో ఎన్టీఆర్ గారికి ఉంది. ఎన్టీఆర్ గారు లాస్ట్ టైం నటించిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కాన్ఫిడెన్స్గా కాలర్ ఎగరేస్తూ ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తన షర్ట్ కాలర్ ఎగరేసి చెప్పారనమాట. అయితే ఆ సినిమా బాగా ఆడలేదు. ఆ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అదే విషయాన్ని మారుతి గారు ఈ రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో గెలికారు. కాలర్ ఎగరేయడం అనే పదం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అస్సలు నచ్చడం లేదు. ఆ విషయంలోనే ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే మారుతి గారు రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. ఈ విషయం ఇంత అవుతుంది అనుకోలేదు, నిజంగా ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటే క్షమించండి అని వారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అందరికీ సారీ చెప్పారు. ఈ మధ్య అంతే అబ్బా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా టాలీవుడ్లో రచ్చ, ఏదో కాంట్రవర్సీ అవుతుంది. మొన్న వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు హనుమాన్ని నమ్మను అన్నందుకు పెద్ద రచ్చ జరిగింది. రాజకీయ నాయకుల నుంచి ప్రముఖుల వరకు సామాన్య ప్రజలు కూడా దాన్ని కాంట్రవర్సీ చేసి పడేశారు. ఇప్పటి వరకు రాజమౌళి గారు బయట పడే పరిస్థితి లేదు. చిన్న మాట ఎంతో వివాదాస్పదమైంది. అలాగే ఇంతకుముందు రాజు వెట్స్ రామాబాయ్ సినిమా ఈవెంట్ ప్రమోషన్లో డైరెక్టర్ ఈ సినిమా బాగాలేకుంటే అమీర్పేట్ సెంటర్లో బట్టలు ఇప్పుతా అని చెప్పారు. ఇదో కాంట్రవర్సీ. మరి ఈ సినిమాల్ని, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సినిమా బాగాలేక వాళ్ళ మాటలతో కాంట్రవర్సీ చేసి వాళ్ళ పబ్లిసిటీ పెంచుకొని సినిమాకు ప్రేక్షకుల నుంచి ఒక క్యూరియాసిటీ రావాలని చేస్తురా, లేకపోతే నార్మల్గా అలా జరిగిపోతున్నాయా తెలియదు. కానీ ఈ మధ్య ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ. అంతకుముందు కేరామ్, కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ సినిమా సక్సెస్ మీట్లో సినిమా నిర్మాత ఇన్ఫ్లుయెన్సర్ని ఒక ఆట ఆడుకోండి. సినిమా బాగలేదని రాస్తారు, సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, సినిమాకు ప్రేక్షకుల దాకా వెళ్ళనిస్తలేరు, చంపేస్తారు అని ఆయన ఒక కాంట్రవర్సీ అయిపోయింది. అంతకుముందు మాస్ జాతర సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా ఆడకపోతే నేను సినిమాలు చేయడమే మానేస్తానట్టు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కాంట్రవర్సీ చేసి ఈ వాళ్ళ సినిమాని మ్యాటర్ లేకపోయినా, ఒకవేళ మ్యాటర్ ఉన్నా ఏదో ఒక విధంగా ప్రేక్షకుల్లో నానేటట్టు చేస్తారా, లేకపోతే అది ఆటోమేటిక్గా జరుగుతుందా, అది ప్లానింగా, ఏది అర్థం కావట్లేదు. ఏదేమైనా సినిమా ప్రపంచంలో ఇటువంటి విషయ సంస్కృతి మంచిది కాదు. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ప్రేక్షకులు సంతోషంగా, ఆనందంగా ఉండేది. కానీ ఈరోజు ఏదో ఒక కాంట్రవర్సీ, ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి రూమరు స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు కావాలని చేస్తున్నట్టే ఉంది. లేకపోతే ఒకప్పటి ఈవెంట్లకు ఇప్పుడు జరిగే ఈవెంట్లకు చాలా తేడా ఉంది. ఈ పద్ధతి మారపోతే ఫ్యాన్స్కు, అలాగే ప్రేక్షకులకు సినిమా అంటేనే
ఒక భూత అన్నట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇటువంటి సినిమాటిక్ విషయాల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సినిమాకి సంబంధించిన ప్రతి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.